ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 27వ కీర్తన 14వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిభ్రముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ప్రతి విశ్వాసి తన జీవిత దినాల్లో తాను ఎదుర్కొనేటటువంటి పలు విపత్కర ఆపద పరిస్థితులన్నిటిని గూర్చి ఏమాత్రం కూడా అధైర్యపడక ప్రభువు కొరకు ఒక వ్యక్తి కనిపెట్టుకుని ఉండాలి అని, ధైర్యం తెచ్చుకుని హృదయంలో నిబ్బరంగా ఉంచుకోవాలని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. తన వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను గురించి తెలియజేస్తూ 27వ కీర్తన 2వ చరణంలో 3వ చరణంలో రాయబడినటువంటి మాటలను మనం చదివినట్లయితే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనులై నేను ధైర్యం విడవక ఉందును అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, తన జీవిత దినాల్లో తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా అతడు ప్రభువును తనకు వెలుగుగా, రక్షణగా చేసుకున్నటువంటి విషయాన్ని, తన ప్రాణమునకు దుర్గముగా ఆయనను చేసుకున్నటువంటి విషయాన్ని మొదటి చరణంలో మనం చదవగలం. ఈ విధమైనటువంటి కారణాలను బట్టియే అతడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే 27వ కీర్తన 10వ చరణంలో, నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును అని కూడా ఇక్కడ చెప్పటం ఎంత ఆశ్చర్యం. నిజమే, కొన్ని సందర్భాల్లో మానవ అనుబంధాలు మనకు దూరం కావచ్చు, అవి మనల్ని విడిచిపెట్టవచ్చు. అయితే భూమి మీద అట్టి పరిస్థితులే మనకు ఆధారం కాదని, సమస్తమును సృజించిన జీవము కలిగినటువంటి దేవుడు మనల్ని చేరదీయువారని చెప్పటం ఎంతో అద్భుతం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవిత దినాల్లో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కనిపెట్టేటటువంటి స్థితి కలిగి ఉండటం నిజంగా అది మనకెంతో ఆశీర్వాదకరం. నిశ్చయముగా అది మనకు మేలు కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని ఇక్కడ యోబు గారు మాట్లాడటం గమనించగలం. ఒకవేళ నా జీవితంలో మరణమనున్నది ప్రభు అనుమతి ఇచ్చుట ద్వారా ఒకవేళ వచ్చినప్పటికీ నేను ఆయన కొరకే కనిపెడతానని చెప్పటం ఈ మాటల్లో మనం గమనించగలం. అయితే ప్రభు కొరకు కనిపెట్టినటువంటి యోబు గారు తన జీవిత దినాల్లో దేవుని గురించి అతడు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట మనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో, నేను కనిపెట్టుకుని నా విమోచకుడు సజీవుడు అని ఇక్కడ చెప్పటం ఎంతో ఆశ్చర్యం. నిజమే, నిశ్చయంగా తాను కనిపెడుతున్నటువంటి దేవుడు తనను విమోచించగలిగినటువంటి దేవుడని, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ వ్యక్తపరచడం మనం గమనించగలం. అలా ధైర్యం తెచ్చుకుని కనిపెట్టినటువంటి యోబు గారిని యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మనము దేవుని కొరకు కాక ఎవరెవరి కొరకు మనం కనిపెట్టినా ఇలాంటి స్థితిని మన జీవితంలో ఎంతమాత్రం పొందలేం. కనుక నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నారు, ధైర్యము తెచ్చుకుని హృదయం నిబ్బరముగా నుంచుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. తన కొరకు కనిపెట్టినటువంటి వారికి నిశ్చయముగా నాడు యోబు గారి పట్ల కనికరం చూపి ఏ విధముగా రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభువారు కలుగు చేశారో, కనిపెట్టినటువంటి దావీదు గారిని సౌలు చేతిలో పడకుండా ఏ విధముగా రక్షించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశారో, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా అద్భుతం చేయటానికి చాలిన దేవుడు, మనము కనిపెట్టుకుని ఉన్నటువంటి దేవుడు. ఈ విధముగా మన జీవితాలలో
దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు విశ్వాసంతో కనిపెట్టండి. మీ జీవితాలలో ప్రభు మహిమ కొరకైనటువంటి సాక్షులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటం అనే దినం ఎంతమంది అయితే పొంది ఉన్నారో, గడిచినటువంటి సంవత్సరాల్లో తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను బట్టి, ముందున్నటువంటి జీవిత దినాల పట్ల భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి వారు ఇప్పుడే మీ యొద్ద నుండి కలుగు సమాధానం వారు పొందుదురుగాక. తమ సంవత్సరములను కృపాక్షేమం దయచేయండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నేడు తన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.